రైట్. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. సమయం అయింది కనుక ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించండి. నీ కృప చేతను మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి మమ్మల్ని అందరినీ మరి సమయాత్తపరిచి మీరు మాకు అనిపించినటువంటి ఇట్టి సమయాన్ని బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. వారందరూ త్వరితగతిన వారి పనులన్నీ ముగించుకుని మీ సన్నిధానంలో సంతోషంతో అడుగు పెట్టడానికి తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని వారందరికీ అనుగ్రహించి నడిపించుకొని ఆరాధనలో భాగంగా మొదటి కీర్తనలు పాడుచుండగా కీర్తనల పాటలను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపి మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మరి వాక్యాన్ని వివరించుండగా కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని, తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రిపర్లో గొప్ప తండ్రి. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తన పాడడానికి మరి సంఘంలో వారు సంఘ సభ్యులు మరి సిద్ధపడాలి. కీర్తన పాటలు సహకరించడానికి చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందామండి. స్తుతి యాగము చేయదము, స్తుతి గీతము పాడదము. రావాలి ప్రతి ఒక్కరు కూడా. స్తుతి యాగము చేయదము, స్తుతి గీతము పాడదము. కీర్తన పాడడానికి సహకరించాలి. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా గనుండా. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, సర్వ జగతికి పర్లేదు జనులకు తండ్రివి, సర్వజ్ఞానము కలిగినట్టి సర్వశక్తి సంపన్నుడా. కలిగినట్టి సర్వశక్తి సంపన్నుడా. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, నిత్యజీవ నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా.
సత్య దేవుడా స్తుతియాగం చేయుదము స్తుతి గీతము పాడెదము మయై వెలుగొందు వాడవు శుద్ధ పవిత్రుడా శాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా శాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఆత్మయై ప్రభావిల్లువాడవు అంతములే నివాడవు స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము. రెండవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 4వ కీర్తన పాడుకుందామండి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికాను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే నడిపించి కలుషములను తొలగించి కల్వరికి నడిపించి మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. వంటి వాక్యము కంటే మధురము వంటి వాక్యము కంటే మధురము వెండి బంగారముల ఎంతైనా
తులతుగగు నీ వాక్యముతో ఓ తులతుగగు నీ వాక్యముతో దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను వాక్యము నీలే మాగాము తీర్చుచుండే వాక్యము నీరయ్యుండే మాగాము తీర్చుచుండే నీరే మాకు పానము స్నానము నీరే మాకు పానము స్నానము మాకు సగితివి ఓ నీ వాక్యము మాకు సగితివి దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను చిరము వంటిది నిత్యాహారము వంటిది ఓ నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది మము పెంచి నీ మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి మును మాకియుమా ఓ బలమును మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను మెత్తన చేయ విత్తనమై ఫలించును ఓ సుతియ మెత్తన చేయ విత్తనమై ఫలించును వలెదోయచు కలుషములను కోయచు ఖడ్గము వలె కోయచు కలుషములను ఓ నీ మహిమను మాకియుమా దేవాని దివ్య వాక్యము మాకు దొరికెను అద్దము వలె దిద్దును మాము అద్దము వలె దిద్దును మాము ఓటును సవరించి నీ వాక్యము కీయుమా
హల్లెలూయా. మూడవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 17వ కీర్తన పాడుకుందామండి. ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను. 17వ కీర్తన పాడుకుందామండి. ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను. నా జీవదాత నా కంటి వెలుగు నా ఆశ పను ఎనలేని భాగ్యము విడనాడి కనరాని అరుదించి శ్రమ పెట్టబడియో బెదిరించలేదు సహించే శ్రమలను శాంత బోతోడని ప్రార్థించి వనమోతి ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను. శాంతము ప్రేమ భూలోకమంత గాలించి చూచి ఒకరైన మానవ కోటిలో గణదేవాని కన్న గంభీర చరితు చివరిదిగా పరమ ద్రాక్ష వనమ 55వ కీర్తన పాడుకుందామండి. అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి పరమ ద్రాక్ష వనమ ప్రభు క్రీస్తుని సంగమ చివరిగా పాడుకుందాం. పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేళగా నీతి ఫలములియగా కోతకు వేళగా వనమా క్రీస్తుని సంగమా పరిశుద్ధ స్థలము నందున పారు జీవనదుల చింతన పరిశుద్ధ స్థలము నందున పారు జీవనదుల చింతన నాటబడి ఉన్న
పరిపక్వమౌదువు నాటబడి ఉన్నచో పరిపక్వమౌదువు నీ దేవుని మందిరాన నిరతము జీవింతు నీ దేవుని మందిరాన నిరతము పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా సారవంతమైన పొలములో రాము ఏలియున్న నేలలో పొలములో రాము ఏలియున్న పగలు నరికి తండ్రి నిన్ను పెంచెగనుమా ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచెగనుమా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా నిద్రించుచున్న సంగమా నిద్రించుచున్న సంగమా ప్రసరింపనీయుమా క్రీస్తు వెలుగునిపై ప్రసరింపనీయుమా నిత్య సత్యముల వెలుగు ఫలముల నందియుమా పరమ ద్రాక్ష వనమా నిరాశను విరచిపెట్టుమా విరచిపెట్టుమా విశ్వాస ప్రేమలను కవచంగా ధరించుమా విశ్వాస ప్రేమలను కవచంగా ధరించుమా నీతిరాజు యేసు తోడ నిరతము జీవించు నీతిరాజు యేసు తోడ నిరతము జీవించు ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేళయిగా నీతి ఫలమునియగా కోతకు వేళయిగా నీతి ఫలమునియగా పరమ ద్రాక్ష వనమా అము క్రీస్తుని సంగమా. ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి అయిన దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాటలో సహకరించిన మరి సంఘ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి.
ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణము, వాక్య భాగము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం, వాక్య భాగము అపోస్టల్ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 'ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం, వాక్య భాగము అపోస్టల్ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మరి బెండపూడి ప్రసాద్ గారు మరి చదివి వినిపిస్తారండి. పన్నెండవ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. అయితే శరీరంలో వివాదం లేక అవయవంలో ఒకదానికి ఏకైలు పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగచేసి శరీరము అమర్చి ఉన్నాడు. కాగా ఆ అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించను. అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమై వేరు వేరు అవయవములై ఉన్నారు. చాలా లేఖన భాగాన్ని చదివి వినిపించిన మరి బెండపూడి ప్రసాద్ గారికి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరి చదవబడిన లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి వాక్యాన్ని బోధించుండగా వివరించుండగా మీరు తోడై ఉండి తండ్రి మరి శ్రేష్టమైన సంగతులు తండ్రి వినిచున్న వారు విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించడానికి కృప చూపించడం మా ప్రభువా. మరొకసారి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు తలపడిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రవర్పడ ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. రైట్, ముందుగా ఇటు సమయాన్ని నాకు అనిపించినటువంటి తండ్రి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవారి పేరట మరి చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనేక శ్రమల గుండా మనం నడుస్తున్నా కానీ అనునిత్యం మనందరికీ కావలిగా ఉండి సంరక్షిస్తున్న విధానం బట్టి దేవదేవునికి మరొకసారి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి భద్రమైనామండి. రైట్, గడిచిన ప్రబోధనలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్య భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తే ఎవరికి జ్ఞాపకం ఉందమ్మా? విశ్వాస హృదయం ఎలా ఉండాలి అంటే క్రైస్తవ విశ్వాసగా మన హృదయాలు ఎలా ఉండాలి చెప్పాను. ఎన్ని వచ్చినాయి? 4. చివరాకు దుష్ట హృదయం. సో హృదయాలను పరిశోధించేవాడు ఎవరి హృదయాలను పరిశోధిస్తున్నాడో? ఎవరు పరిశోధిస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్ముడు అంటే బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చమని ప్రతి ఒక్క విశ్వాస హృదయాల్ని పరిశీలన చేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు, అనుగ్రహింపబడతారు. సో అప్పటి నుంచి దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది. అంటే నడిపించడం అంటే మీ హృదయాలకి కావలిగా ఉంటాడు, పరిశీలన చేస్తాడు.
పరిశోధిస్తూ ఉంటాడు. సో మీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందో లేదో, ఒకవేళ సరిగా లేకపోతే తప్పుతుంటే కనుక దాన్ని సరిచేసేవాడే పరిశుద్ధాత్ముడు. అవునా? మీరు పరిశుద్ధాత్మని దాటి వెళ్తే చేసేది ఏముండదండి. పరిశుద్ధాత్మను మనం దుప్ప పెట్టకూడదు, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు. మొట్టమొదటిగా తెరవబడిన హృదయాన్ని చూసాం మనం. అవునా? తెరవబడిన హృదయం ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? వాక్యాన్ని స్వీకరిస్తుంది. ఉదాహరణకు చెప్పాను, తురతైన పట్టణస్థురాలైనటువంటి ఎవరు? లూదియా అని జ్ఞాపకం చేశాడు. అవునా? ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు కనుకనే తెరవబడిన హృదయం గలదైగా లూదియా ఉంది కనుకనే తనతో పాటు తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించుకుంది. రెండవదిగా విరిగి నలిగిన హృదయము. ఈ హృదయం పాపాలని ఒప్పుకుంటుంది, అంటే ఒప్పింపజేస్తుంది. నువ్వు ఒకవేళ పాప స్థితిలో ఉంటే నీకు మారు మనసు కలిగేటట్టు, నీ పాపాలను ఒప్పుకునేటట్టు చేసేదే విరిగి నలిగినటువంటి మనస్సు, హృదయము. ఉదాహరణ చెప్పాను, ఎవరిదే? సంసోను. అలాగే రెండోదిగా దావీదు గారు. అవునా? బత్షెబ విషయంలో 51వ కీర్తన కూడా జ్ఞాపకం చేస్తాను, విరిగిన నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. అవునా? సో చాలా ఉదాహరణ చెప్పాను. అలాగే ఏక హృదయం నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తుంది. ఏక హృదయం గలవారు ఆదిమ సంఘాన్ని జ్ఞాపకం చేస్తారు. ఏక హృదయం, ఏకభావం, ఏకతాత్పర్యంలో నడిచారు వారు చక్కగా. సో ఏక హృదయం గలవారుగా ఉండాలి. అలాగే యథార్థ హృదయము. యథార్థ హృదయం ఏం చేస్తుంది? దేవునికి సమీపముగా ఉంటుంది. యథార్థ హృదయం గలవారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు. ఆది నుంచి మనం చూసుకున్నాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, యోసేపు, యోబు, వాళ్ళందరూ యథార్థవంతులు కాదండి. కనుకనే వారు దేవునికి సమీపస్తులుగా ఉన్నారు. అలాగే స్థిరమైనటువంటి హృదయము ప్రభువుని ఏం చేస్తుంది? హత్తుకొని ఉంటుంది, అంటే క్రీస్తుని హత్తుకుంటుంది. సంఘము అట్ ద సేమ్ టైం సంఘము క్రీస్తుని ఎలా ఉండాలి? హత్తుకొని ఉండాలి. సో వీటన్నిటికీ ఆపోజిట్, వ్యతిరేకంగా ఉన్నదే ఏ హృదయం? దుష్ట హృదయము. అందుకనే అపోజిట్ పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా చెప్తాడు, దేవుని విడిచిపోవునట్టి, జీవం గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్తూ, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు వాడు. సో గడిచిన ప్రవచనంలో చక్కటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. మరి ఈరోజు మరొక శ్రేష్టమైన విషయాన్ని, ఏదేమైనా కానీ సంఘం ఈరోజు ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని గురించి ఆలోచన చేసే సందర్భం ఇది. ఎందుకంటే గడిచిన సంవత్సరాలు, అంటే నేనంటే ఒక 2021 నుంచి మా నాన్నగారు ప్రభునందు నిద్రించిన కాడి నుంచి ఈ 2022 సంవత్సరం వరకు ఇంకా అయిపోవచ్చింది ఈ నవంబర్ నెల. ఎప్పటి వరకు మరి నేను ఈ సేవలోకి వచ్చిన కాడి నుంచి సంఘంలో ఎలాంటి అలజడులు చిన్నవి వచ్చినాయి కానీ చిన్నగానే సాల్వ్ అయిపోయాయి. అవునా? సో మా నాన్నగారు, నాకు ముందు మా నాన్నగారు సేవా అనుభవంలో మరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంఘాన్ని అలా బలపరిచి, స్థిరపరిచి నడిపించారు. చిన్న జరిగే ఉంటాయి, నాకు బహుశా నాకు తెలీదు, మీకే తెలుస్తుంది ఏదైనా ఉంటే. కానీ ఏదేమైనా కానీ అప్పటికని, అంటే మా నాన్నగారు ఉన్నప్పటికని ఇప్పటికని సంఘాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, అంటే నాకైతే తెలియదు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్ అంటారు చూసారా, దాని సారాంశం ఏంటంటే అప్పటికని ఇప్పటికీ సంఘము క్షేమాభివృద్ధి అవుతుంది. అవునా? అంటే నాకు బయట వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషించేవాడిని. నాన్నగారు ఉన్నప్పుడు ఒక ఎత్తు, మీరు వచ్చినప్పుడు, అంటే నాకు నేనేదో చెప్పుకున్నాను కానీ నాకు బయట వాళ్ళు చెప్తేనే తెలుసు, నాకు తెలియదు. అప్పటికని ఇప్పటికీ సంఘము చాలా క్షేమాభివృద్ధి, అంటే అన్ని విషయాల్లో కూడా ఐక్యతలోను, సహవాసంలోను, కూడుకొనుట్లోను, సంఘ కార్యక్రమాలు ఏదుంటే వాటన్నిటిలోనూ సంఘము ఎంతో క్షేమాభివృద్ధి ఆత్మీయంగా ఉన్నదని, ఆత్మీయంగా ఎంతో దృఢంగా కనపడుతుందని బయట వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది.
సో దీన్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు ఆ సంఘము మీద దేవుని కాపుదల, దేవుని యొక్క నడిపింపు ఎంతైతే ఉంటుందో అంతే విధంగా ఇంకొకటి ప్రభావం కూడా ఉంటుంది. ఎవరిదే? కాసు కూర్చుంటాడు, సంత దొరికితే దూరదామని, అపవాదిగాడు. అవునా? సాతానుగాడు. అంటే సాతాను సంఘాన్ని ఏం చేస్తుంది అంటే క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు వారవలేడాడు. అవునా? సాతానుగాడు సంఘము క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు వారవలేడు, సహించలేడు. క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆరోగ్యవంతంగా శరీరము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమిటండి రోగము, వ్యాధి, బాధలు, అంటే ఆత్మ సంబంధమైన శరీరం, అంటే క్రీస్తు సంఘమే ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే క్రీస్తు శరీరానికి ఏ విధమైన అనారోగ్యం రావట్లే. అవునా? ఆరోగ్యంగా ఉంది సంఘం అంతా, క్షేమాభివృద్ధి అవుతుంది. అలాంటి సంఘాన్ని చూసి అపవాదిగాడు, శరీరాన్ని చూసి అపవాదిగాడు ఏం చేస్తాడు? వారలేడండి. వారలేడు, చూస్తాం ఊరుకో. ఆడికి అసలు చీమల జల్లు పాగుతూ ఉంటాయి. సంఘం క్షేమాభివృద్ధి అవుతున్నాం, వస్తాడు ఏదో రూపంలో అలజడి రేపుతాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి తెలిసిందే. అంటే ఈరోజు సాతానుగాడు చేసినటువంటి గడిచిన ప్రబోధనలో మన భోజన కార్యక్రమంలో అలజడి రేపాడు చిన్నగా. ఇక్కడ వ్యక్తులను ఉద్దేశించి కాదండి, వాక్యానుసారంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇక నుంచి ఇది మొదలుకొని ఇలాంటివి చిన్న చిన్న పొరపెచ్చాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఈరోజు వాక్యం చెప్పడానికి కారణం కూడా అదే. ఆది నుంచి వివాదాలు, ప్రారంభం నుంచి వివాదాలు ఉన్నాయి ఖచ్చితంగా. ప్రారంభం నుంచి అబ్రహాము గారి నుంచి మొదలైన ఈ వివాదాలు కొత్త ఏం కాదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద వచ్చినప్పుడు కూడా వివాదాలు ఏవండి? శాస్త్రులకి పరిచయులకి ఎన్ని వివాదాలు ఉన్నాయండి? యేసుక్రీస్తు ప్రభువుతో ఎంత తర్కించారు, ఎంత వాదం పెట్టుకున్నారు, విభేదించారు. ఆయన వెళ్ళిపోయినా కూడా సంఘం స్థాపించబడినప్పుడు అపోస్తలుల ద్వారా ఎన్ని వివాదాలు వచ్చినాయి? పౌలుని విమర్శించలేదా? పేతురుని విమర్శించలేదా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇబ్బంది పెట్టలేదా? సంఘం స్థాపించినప్పుడు సంఘంలో కూడా అలజడి రేపలేదా? కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు ఎంతో బాధపడతాడు. సో అలాంటి వివాదాలు చెలరేగినప్పుడు ఒక విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు కొరింథీ పత్రిక ద్వారా చక్కగా వివరిస్తున్నాడు. ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిక కూడా ఇవ్వట్లే, ప్రేమపూర్వకంగా వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను. ప్రేమతో స్వీకరించి హృదయంలో భద్రపరుచుకోండి. ఎంత అద్భుతంగా చెప్పినాడు తెలుసా? 12వ అధ్యాయంలో పౌలు క్రీస్తు శరీరాన్ని, సంఘాన్ని పోలుస్తూ అద్భుతం. నిజంగా తెరవబడిన హృదయాలు గలవారు ఆస్వాదిస్తారు ఈరోజు పాఠాన్ని. నిజంగా అద్భుతం. ఈరోజు ఏమో సంఘం ఐక్యత గురించి, క్షేమాభివృద్ధి కొరకు మనల్ని తట్టడానికి ఈరోజు దేవుడు ప్రేరేపించడేమో వాక్యం ద్వారా అని అనిపిస్తుంది నాకు నిజంగా. యాక్చువల్లీ నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు అనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఆదిలోనే కాపరిగా నన్ను హెచ్చరించాడని అనుకుంటున్నాను. చూడండి, అద్భుతంగా మాట్లాడతాడు 12వ అధ్యాయంలో. చూడండి 25వ వచనంలో, అయితే శరీరములో వివాదము లేక. శరీరంలో వివాదం ఏంటి? ఇక్కడ ఏ శరీరం గురించి మాట్లాడుతున్నాడు? శరీరాల్లో వివాదాలు ఉంటాయా? సంఘమే ఆయన శరీరము. ఇక్కడ శరీరం అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అని జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. ఆలోచించేయండి, హృదయాలు తెరవండి వాక్యం చదువుతున్నప్పుడు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదాన్ని ఒకటి ఏకముగా పరామర్శించులాగున. చూడండి, శరీరంలో అవయవాలంతా ఒకదానికొకటి ఎలా ఉన్నాయంట? ఏకముగా ఉన్నాయని అర్థం చేసుకోండి వాక్యాన్ని. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఏకంగా ఉన్నాయంట. అంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శరీరంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అవునా? పైనుంచి కింద వరకు మన శరీరము అనేక అవయవాల సమూహము.
అట్ ది సేమ్ టైం సంఘం కూడా విశ్వాసుల యొక్క ఆ, సమూహము. సంఘమే ఆయన శరీరము. ఆయన సంఘం అనే శరీరంలో మీరు అందరూ ఎలా ఉన్నారో అవయవాల్లా ఉన్నాడని చెప్తున్నాడు పౌలు. అంటే మన క్రీస్తు సంఘంలో మీరు అందరూ ఎలా ఉన్నారు? అవయవాల్లా ఉన్నారు. అలాంటి అవయవాలు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకుంటున్నాయంట, అమర్చబడి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఏమనుకుంటున్నాయి, ఎలా ఉన్నాయంట? పరామర్శించులాగున. మన వాడుక భాషలో చెప్పాలంటే ఈ కన్ను ముక్కుతో, ఏ ముక్కు బాగున్నావా, ముక్కు నోటితో బాగానే మాట్లాడుతున్నావు, చెవులు బాగానే ఉంటున్నావు, హృదయం ఏమో చేతులు బాగానే కదులుతున్నాయి, కాళ్ళు నువ్వు బాగా నడుతున్నావు, నువ్వు బాగా పరిగెడుతున్నావు, నోరు నువ్వు బాగా తింటున్నావు, నాలుక నువ్వు బాగా రుచి చూస్తున్నావు. ప్రతి అవయవాన్ని దాని పరిమాణం చొప్పున పని కొరకు సంఘంలో ఎలా అయితే, అంటే శరీరంలో ఎలా అయితే అవయవాలు అమర్చబడి ఉన్నాయో అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు అందరూ కూడా అలాగే ఏకముగా ఉండాలని చెప్తున్నాడు. అవయవాలు ఒకదానికొకటే ఎలా అయితే ఐక్యత కలిగి ఉన్నాయో, నోరు అంటది కళ్ళు నువ్వు మూసుకో, కళ్ళు మూసుకుని నువ్వు నడు అంటే ఎక్కడ పడతాం? గుంటలో పడతాం. అవునా? ఆలోచన చేయండి. ఈ కాళ్ళు నువ్వు నడవద్దు అంటే మనం ముందుకు వెళ్ళగలమా? చేతులు నువ్వు చెయ్యకుండా నడువు అంటే అసలు ఎదరికి ఒక అడిగగలమా? ఆలోచన చేయండి. నువ్వు నోరు తెరకు తినేటప్పుడు అంటే ముద్దు లోనికి వెళ్తుందా? ప్రతి అవయవం కూడా ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. పని చేస్తున్నాయి అంటే దేనికోసం పని చేస్తున్నాయి? శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎందు నిమిత్తం పనిచేస్తున్నాయి? శరీరము క్షేమాభివృద్ధి అవటానికి, అవునా, ఆరోగ్యంగా ఉండటానికి. ఏదో ఒకటి అవయవం సరిగ్గా పని చేయకపోతే ఏమొస్తుంది? మనకి అనారోగ్యం వస్తుంది. అవునా? గుండె సరిగ్గా కొట్టుకోకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే ప్రాబ్లం వస్తుంది. కిడ్నీలు, లివరు ఏమి సరిగ్గా పనిచేయకపోతే దాని పరిమాణం చొప్పున ఆ సమస్యలే వస్తాయండి. అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలి? అవయవాలు ఎలా అయితే శరీరంలో ఐక్యత కలిగి ఒకదానికొకటి పరామర్శించుకుంటూ ఎలా ఉన్నాయో విశ్వాసులందరూ కూడా అలాగే ఉండాలి. సో అవయవానికి ఏముంది? అవినాభావ సంబంధం ఉంది. మరి విశ్వాసాలు ఏంటంటే మీకు ఒక విశ్వాసతో పాటు ఇంకొక విశ్వాసకి ఏముండాలి? సంబంధం ఉండాలి. వచ్చి కూర్చుంటున్నారు కానీ ఒకళ్ళనొకళ్ళు వందనాలు చెప్పుకుంటున్నారా? నేను చాలాసార్లు గమనించాను. ఒక సహోదరు వచ్చి కూర్చుందంటే ఇంకో సహోదరు లోపలికి వస్తుందంటే వందనాలు చెప్పుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది ఒకరినొకడు వందనములు చెప్పుకోండి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. విష్ చేసుకుంటున్నారా? లోపల కాగా వచ్చి కూర్చున్నారు కానీ సహోదరులు వస్తే అమ్మ వందనాలను పరామర్శించుకుంటున్నారా? అలా చేయట్లేదంటే మీలో ప్రేమ లేదు. తెలుసా అండి? ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి సందర్భాన్ని నేను బొబ్బర్నగర్ క్రీస్తు సంఘంలో చూశాను. ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ కూడా లోపలికి ఉన్న వాళ్ళతో లోపల నుంచి బయట నుంచి లోనికి వచ్చే వాళ్ళందరూ వందనాలు చెప్పుకునేవారు. ఈవెన్ ఆరాధన అయిపోయినప్పుడు కూడా వెళ్ళిపోయేవారు కాదండి. అందరూ లేచి ఒకరినొకరు పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వందనాలు చెప్పుకునేవారు. తెలుసా? అది ఆరోగ్యకరమైన వాతావరణం. అది సంఘ సహవాసాన్ని అభివృద్ధి వైపు పరుగులెట్టించే ప్రాముఖ్యమైన విషయం అది. తెలుసా అండి? మనం మర్చిపోతున్నాం. ఆరాధన అయిపోగానే ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నీ తోటి విశ్వాసతో, నీ తోటి వారితో వందనాలు చెప్పుకుని వెళ్తున్నారు అసలు ఎవరైనా? ఈ ఆరోగ్యకరమైనటువంటి విధానాన్ని నేను అక్కడ చూశాను, నేను నేర్చుకున్నాను కూడా. వెళ్ళిపోయేవారు కాదు, అందరూ చక్కగా పలకరించుకుని వెళ్ళేటప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సెండ్ ఆఫ్ లాగా మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అది ఉండాలండి సంఘంలో విశ్వాసులకి. తెలుసా అండి? ఎవరి కాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతామో ఇంటికనే చూస్తారు కానీ ఆలోచన చేయండి.
అపోస్తలుడైన పౌలు అద్భుతంగా వివరిస్తున్నాడు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. సంఘంలో చాలామంది నేను చాలా తక్కువ, నేను చాలా అన్ని విషయాల్లోనూ తక్కువ, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు చూసారా, అలాంటి వారిని ఏంటండి దేవుడు ఏం చేస్తాడంట, ఎక్కువగా ఎంచుతున్నాడు. నాకు ఏమీ లేదు, దేవుని సన్నిధికి నేను ఏమీ లేకుండా వస్తున్నాను, ఒట్టి చేతులతో వస్తున్నాను, నాకే ఆధారము లేదు అని మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకుని సన్నిధికి వస్తాను చూసారా, అలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అందుకనే శరీరంలో తక్కువ పరిమాణం గల అవయవాన్ని ఎక్కువగా చూస్తున్నాడంట. మన శరీరంలో తక్కువగా ఉన్న అవయవం ఏంటి తెలుసా మీకు? ఇది పనికి రాదు అన్న అవయవం ఏంటో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? దాన్ని ఎవరు పట్టించుకోరు అసలు, కానీ అది ఫెయిల్ అయితే చనిపోతారు తెలుసా. చాలా చిన్నదే, అసలు శరీరంలో దానికి విలువే లేదు, వేస్ట్ అనుకుంటారు. సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఎంతమంది ఉన్నారు సైన్స్ వాళ్ళు, బైపీసీ వాళ్ళు? ఓబా లావణ్య రాలేదా? బైపీసీ అమ్మ ఓబా కదా, ఓబా లావణ్యగా రాలేదా? నర్సింగ్ చేసేవాళ్ళు. మన బాడీలో ఉన్న అవయవాలన్నిట్లోనూ అసలు ఇది పనికి రాదు అన్న అవయవం ఏంటి జ్ఞాపకం ఉందా? విన్నారా? మానవ, ఇది ఎవరు చదువుకోలేదండి, 10th క్లాస్లో కూడా ఉంది. మానవ నిర్మాణం బోర్డు మీద వేసి లోనున్న అవయవాలన్నీ ఇలాగా గీతలు గీసి రాస్తారు కదా, కింద ఉంటుంది ఓ పాట ఇలాగా, ఏంటిది ఉండుకము అని అన్నారా? ఉండుకము అంటారు తెలుసా? పేగు చివరాకరం ఎంత పొడవుగా ఉండి ఇది నిండిపోతే ఇందులో ఆహార పదార్థాలు ఏమైనా మళ్ళీ వెళ్తే 24 గంటలు నొప్పి అంటారు చూసారా. గుర్తొచ్చిందా? ఒకవేళ అది లేకపోతే మనిషి చనిపోతాడు, గుర్తుపెట్టుకోండి. అది అవయవం, మీరు ఏదో అనుకుంటున్నారు, దానికి పని ఉంది. అండ్ ఒక అచ్చతెలుగు భాషలో చెప్పనా, చేదుగట్టు. ఇంకేం చెప్తాం? చేపకి, కోడికి, మేకకి అన్నింటికి ఉంటుంది, పచ్చకి ఎంత ఉంటుంది చూసారా, అది జాగ్రత్తగా తీసి పక్కన పడేస్తాం, చేదుగట్టు. అది లేకపోతే మనిషి చచ్చిపోతాడు తెలుసా. అంటే బాడీలో ఉన్నటువంటి విషపూరితమైన వాటిలన్నింటినీ ఈ చేదుగట్టే అనాలి, ఇంకేం చెప్తాం? ఉండుకమంటే ఎవరికి అర్థం అవ్వట్లేదు. అదేంటంటే ఆ రసాయనాలని కడుపులో మనం తిన్న అడ్డమైన గడ్డి ఉంటుంది చూసారా, దాన్ని అరిగిస్తాకే కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంది, ఎంత కావాలితే అంత తెలుసా. అద్భుతంగా పరిమాణం చేస్తాయి, కానీ దానికి విలువ లేదు, అసలు దాన్ని గుర్తించం, కానీ దాన్నే ఎక్కువ గమనిస్తున్నాడంట. మీరు సంఘంలో కూడా అలాగా ఏమీ లేని వారుగా, తృణీకంపబడిన వారిని, నేను ఎన్నిక లేనునని మీరు అనుకుంటున్నారేమో, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడో, తగిన కాలంలో తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడో. సో అందుకనే శరీరంలో ఏది పనికిరాంది లేదన్నట్టుగానే సంఘంలో ఎవ్వరు కూడా విలువ లేని వారు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ దేవుని ప్రజలు, పవిత్రులు, పరిశుద్ధులు, అవునా? క్రీస్తునందు మీరు అందరూ ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు. మీరు ఏదో అనుకుంటున్నారు, మాకు విలువ లేదనుకుంటున్నారేమో, మిమ్మల్ని చాలా విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఆలోచించేయండి. అందుకనే తక్కువ దానికంటండి దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా, చూడండి ఇక్కడి నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. బాగా అర్థం చేసుకోండి. ఒక అవయవము శ్రమ పడినప్పుడు మొత్తం అవయవాలన్నీ శ్రమ పడతాయంట. ఉదాహరణ కూడా చెప్పనా? హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఏం చేస్తాం? శుభ్రంగా ఎగిరి గంతులేస్తూ తింటా హ్యాపీగా ఉంటామా? బెడ్ మీద పడుకుంటామా? ఈవెన్ కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది, లేవలేము, నడవలేము అంటే ఒకటే కింద మిగతా అన్ని బాగానే ఉన్నాయంటే ఆలోచన చేస్తారా? అంటే సంఘంలో విశ్వాసిగా ఉన్నటువంటి మీరు అందరిలో ఎంతమందిలో ఒక్కళ్ళు ఇబ్బంది పడినా సంఘం అంతా కూడా
ఇబ్బంది పడుతుంది. గుర్తుపెట్టుకోండి. మన వాదన అదే జరిగింది. అవునా? వాక్యం ద్వారా ప్రేమతో మీకు బోధిస్తున్నాను, తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. చూసారా? అంత గందరగోళంలో ప్రశాంతంగా ఇబ్బంది పడుతున్న తినుంటారు బహుశా. అమ్మా అవునా కదా? అవునా కదా? కొంచెం డిస్టర్బెన్స్గా, అంటే ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మొత్తం అవయవాలన్నీ కూడా, ఒక విశ్వాస ఇబ్బంది పడినప్పుడు మొత్తం విశ్వాసులందరూ కూడా ఇబ్బంది పడతారు. సంఘము క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంది? ఇక సంఘానికి ఆరోగ్యం ఉంటుంది. ఆలోచన చేశారు ఎప్పుడైనా? సంఘంలో ఒక అవయవం ఇబ్బంది పడితే మిగతా అవయవాలన్నీ ఎంతో ఇబ్బంది పడతాయి, లేవలేము. సంఘంలో ఏది ప్రాబ్లం వచ్చినా అడుగు తీసి అడుగేయలేము. ఈవెన్ టైఫాయిడ్ వస్తేనే పడుకుని ఉంటామే, డెంగ్యూ వస్తేనే పడుకుని ఉంటామే, సెలైన్లు పెట్టుకుని అలాగే పడుకుని కదలలేము, మెదలలేము, మాట్లాడలేము కూడా. చాలామంది నేను చూస్తాకి వెళ్తాను కదా, పడుకుని లేవలేరు. డెంగ్యూ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. పాపం మాట్లాడితే కూడా ఓపిక ఉండదు. ఏ నోరంత కదా మాట్లాడచ్చు కదా కలగాలంటే. ఒక అవయవం ఇబ్బంది పడుతుంది లోన. కాలు ఇరిగిపోయిన పరిగెట్టగలరా? ఎక్కడ పరిగెడతాడు? ఒక అవయవం ఇబ్బంది పడింది. ఆలోచించేయండి. ఈవెన్ నోట్లో ఉన్న వాయిస్ సరిగా రాకపోయినా కానీ చాలా ఇబ్బంది పడిపోతాం. బాడీ అంతా బాగానే ఉందంటే లోపం అవయవం ఉంది. ఎంత ఇబ్బంది పడుతుంది శరీరం అంతా. అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఇబ్బంది పడితే సంఘం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ఆలోచించే అందులో చెప్తున్నాడు పౌలు, కాగా ఒక అవయవమును శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దాంతో కూడా సంతోషించును. అద్భుతం చూసారా? మళ్ళీ చెప్తున్నాడు పౌలు, ఒక అవయవం ఇబ్బంది పడితే మొత్తం అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో కూడా సంతోషిస్తాయంట. అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా దేవుని కృప వల్ల అభివృద్ధి చెందితే సంఘం అంతా ఎంత సంతోషిస్తామని. నిజంగా మన సంఘ సభ్యులు చాలామంది విదేశాలకు వెళ్ళి మంచి స్థితిలో ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు సంఘం ఎంత సంతోషిస్తుందండి. సంఘంలో ఉన్న వాళ్ళు ప్రయోజకులు అయితే సంఘం అంతా పేరు కాదండి, సంఘానికి పేరు కాదండి. మన సంఘంలో ఎవరైనా కలెక్టర్ అయ్యారు సపోజ్, సంఘానికి ఎంత పేరు నిజంగా. గొప్ప స్థితిలో ఉంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, పొలిటికల్గా సంఘానికి ఎంత పేరేంటి నిజంగా. మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం. మా సంఘ సభ్యుడే, మా సంఘ సభ్యురాలే డాక్టర్ అంట, మా సంఘ సభ్యురాలే పెద్ద ఇంజనీర్ అంట. ఎంత గొప్పగా చెప్పుకుంటామండి. నువ్వు అక్కడ ఏం వాడుతున్నావు? మా సంఘ సభ్యుడివే అంటే మా సంఘంలో ఉన్నటువంటి ఒక అవయవం అంటే అంతే కదా. మా సంఘ సభ్యురాలంటే మా సంఘం అనే శరీరంలో అవయవము. అద్భుతం కదండి నిజంగా పౌలు వర్ణన. ఆలోచించేయండి. సంఘంలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో, ఉన్నతమైన స్థితిలో ఉంటారో సంఘం అంతా కూడా సంతోషిస్తుంది. అంటే చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి పద్మక్క అలాగే ప్రశాంతక్క సండే స్కూల్ నడిపిస్తూ చాలా చదువుకునే ఏదుల నుంచి అద్భుతమైనటువంటి ప్రయాణం వాళ్ళని, భక్తిలోను విశ్వాసంలోను. అదే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. నిజంగా పద్మక్కను చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్న వారిని ఈరోజు ఎంతో చక్కటి స్థితిలో ఆశీర్వదించి అభివృద్ధి చెందించాడంటే, నేను చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్దోడైంది కాబట్టి అప్పటికి ఇప్పటికీ దేవుడు అన్ని విధాలుగా వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. నిజంగా ప్రశాంత్ అక్కను కూడా ఎంతో ప్రయాసపడ్డారు. నిజంగా సండే స్కూలు దేవుని పనులు కూడా వారి ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదండి. సంఘ సహవాసంలోను, కూడుకోవడంలో కానీ ఏ రోజు కూడా ఆరాధన మిస్ అయ్యేవారు కదా. చూసారా ఈరోజు ఆ ఆశీర్వాద ఫలాలు.
పోసుకుంటున్నారు విస్తారంగా, చక్కగా ఫలించారు, అభివృద్ధి చెందారు నిజంగా అన్ని విషయాల్లోనూ. అన్ని విషయాల్లోనూ నిజంగా దేవుడు ఖచ్చితంగా అన్నీ చూస్తాడు. సో చాలా చక్కగా చెప్పుకుంటాం, అప్పుడు ఏం ఉద్యోగాలు రాలేదే వారికి, కానీ తర్వాత దేవుడు చక్కటి ఉన్నతమైన స్థితిలో టీచర్స్ కావాలి. ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరు టీచర్లు అంటే ఎంత గొప్ప అండి, నిజంగా ఎంత గొప్ప అసలు. సో ఇక చాలామంది ఉన్నారు మన దాంట్లో, ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా క్షేమాభివృద్ధి అవుతాయి, మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి. సంఘం అంతా కూడా ఆ రోజు సంతోషిస్తుంది. నాగిరెడ్డి వెంకటలక్ష్మి గారు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు మొన్న కూడా కొంచెం ప్రతి నెల ఫోన్ చేస్తారు ఆవిడ సహోదరు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటుంది, సంఘం అంతటికి వందనాలు చెప్తూ ఉంటారు. ఆ సహోదరి నా చెవిన సంఘానికి వందనాలు చెప్పండి, దేవుని కృప వల్ల నేను హైదరాబాద్లో ఉన్నా కానీ సంఘాన్ని మర్చిపోలేదండి. దేవుడు ఎంతగానో ఆవిడ సంతోషిస్తుందంటే ఖచ్చితంగా దేవుడు సహోదరిని చక్కటి స్థితిలో ఉంచాడని నేను చాలా సంతోషించాను హృదయంలో. ఆమె మాటల్లోనే తెలుస్తున్నాను, ఆవిడ అన్యురాలు, దేవుని ఎరిగింది, దేవుని గొప్పగా నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఎక్కడ ఉన్నా కానీ, హైదరాబాద్లో ఉన్నా కానీ చాలా సంతోషంతో సంఘాన్ని ఎప్పుడు కూడా ప్రతి నెల 1000 రూపాయలను ఫోన్పే చేస్తాం తెలుసా అండి. ఆవిడ దశం భాగంగా ప్రతి నెల హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తాం, ఫోన్పే చేస్తామండి. నాకు అయ్యారు వచ్చినాయా, ఫోన్ పెట్టేసేటప్పుడు సంఘాన్ని అందరిని అడిగానని చెప్పండి, ఎంత సంతోషం అండి నిజంగా. అంటే ఒక అవయవము అభివృద్ధి చెందుతూ ఉంటే మిగతా అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి. ఎందుకంటే చూడండి చెప్తున్నాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంట, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. మీరందరూ క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. సంఘమే ఆయన శరీరము అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘం అనే శరీరంలో మీరు అందరూ కూడా అవయవాలుగా ఉన్నారు, వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం ఖచ్చితంగా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఒక విశ్వాసం వల్ల సంఘంలో ఏమైనా ఇబ్బంది కలిగితే మొత్తం విశ్వాసులందరూ కూడా ఇబ్బంది పడతారు అన్ని విషయాల్లో. సంఘ క్షేమాభివృద్ధి ముందుకెళ్దండి, కుంటుపడిపోతే ఇబ్బంది పడుతుంది. సో అందుకనే ఆదులని చెప్తున్నాడు. అయితే శరీరంలో వివాదము లేక, శరీరంలో అంటే సంఘంలో వివాదాలు ఉండకూడదని చెప్తున్నాడు పౌలు. శరీరంలో అవయవాలకు వివాదాలు ఒకదానికొకటి ఎలా ఉండవో విశ్వాసాలు ఎవరికి కూడా వివాదాలు ఉండకూడదు. రైట్. ఇప్పుడు వివాదం అనగానే వివాదం దగ్గరికి వద్దాం. వివాదం అంటే ఏంటి? గొడవ, అవునా? ఈ గొడవల ప్రారంభం ఆది నుంచే ఉన్నాయి. నేను ప్రారంభంలోనే చెప్పాను, మొట్టమొదటే గొడవ జరిగింది. ఎవరన్నా చెప్పండి. కొంచెం దగ్గరే ఇంకా, కానీ ఎగ్జాక్ట్గా గొడవ పడినట్టు కనపడుతుంది. చెప్పండి ఎవరు? ఆది కాండంలోనే ప్రారంభంలోనే అబ్రహాము విస్తారమైనటువంటి సిరి సంపదలు సంపాదించుకుని దేవుని పిలుపు మేరకు చక్కగా కనాను వెళ్ళే మార్గ మధ్యంలో అబ్రహాముతో పాటు తన సహోదరైనటువంటి కుమారుడైనటువంటి ఎవరిని, లోతుని కూడా తీసుకుని వెళ్తాడు. అంటే అబ్రహాము లోతుకి ఏమవుతాడు? నాకు వరుస తెలియదు, తమ్ముడు గారు మరి సహోదరుని కొడుకు అంటే బాబాయ్ అనుకుంటా, కొడుకు. చూద్దాం ఒకసారి ఆదికాండం, ఒకసారి చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం అబ్రహాముకి లోతు ఏమవుతాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 5వ వచనం చూడండి. అబ్రాహాము తన భార్య అయిన శారాని తన సహోదరుని కుమారుడైన, ఇదిగో తన సహోదరుని కుమారుడైన లోతును అంటే ఏమవుతాడు? కొడుకు అవుతాడు. మన వాడి భాషలో బాబాయ్ అని పిలుతాం అనుకుంటా, అంతేనా? అంతే కదా. అమ్మ నాకు నిజంగా వరుసలు తెలియదు, అంటే ఏమవుతాడని తెలియదు, అంతే కదా. కొడుకు అవుతాడు అంటే తండ్రి సమానుడు, అవునా? సో
వెళ్ళేటప్పుడు లోతును కూడా తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళినప్పుడు వారు ఉన్న కనాన్ చేరినప్పుడు వారు నించుంటా కూడా ప్లేస్ లేదు. 13వ అధ్యాయంలో వారు నించుంటా కూడా విస్తారమైనటువంటి పశు సంపదతో చేరినప్పుడు అక్కడ లోతు కాపర్లకని అబ్రహాము కాపర్లకే ఏమవుద్ది? గుర్తొచ్చిందా వివాహం అంటే? చూడండి 13వ అధ్యాయంలో మనకి ఒకసారి చూద్దాం. చూడండి 5వ వచనం నుంచి చదువుదాం. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిగి నివసించలేనంత విస్తారమై ఉండను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. గొడవ వచ్చింది. ఎందుకంటే మందల విస్తారంగా ఉన్నాయి, పనివారు విస్తారంగా ఉన్నారు. అసలు అబ్రహాము ఇక్కడ వివాదాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. అబ్రహామే ప్రేమ చూపించి లోతుని తీసుకెళ్ళాడు. అవునా? లోతుని కూడా తీసుకెళ్లాలని ఆలోచన అబ్రహాంది. అవునా? సో సహోదరుని అంటే కొడుకు వలసైనటువంటి తీసుకుని చక్కగా కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆ వారి కాపర్లకనే, ఎందుకే డైరెక్ట్గా లోతుకి అబ్రహాం గొడవ కాదు ఇది. మంద కాపర్లకి వారికి వీరికి గొడవ అవుతుంది, కలహం పుట్టింది. కలహం పుట్టినప్పుడు చూడండి మరలా ఇక్కడ చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. ఇక్కడ మధ్యలో ఇదేంటి? ఓకే, ఆ మంద కాపర్లకి ఈ మంద కాపర్లకి వివాదం వచ్చింది, బాగానే ఉంది, వివాదం వచ్చింది. మధ్యలో ఏ సంగతి ఎందుకు? జాగ్రత్తగా ఇప్పుడు అబ్రహాంకి లోతుకి కనాను చేరినప్పుడు సంపదను తీసుకున్నప్పుడు చోటు పడలేదు, నిలవడానికి కూడా చోటు లేదు, అంత విస్తార సంపదలతో వచ్చారు. అట్ ది సేమ్ టైం లోతు మంద కాపర్లకి అబ్రహాం మంద కాపర్లకి గొడవ వచ్చింది. గొడవ గురించి మాట్లాడటం అనేసి ఇక్కడ వీళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చిందో ఆలోచన చేశారా? చూడండి, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను, గొడవ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయడం అనేసి చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. వీళ్ళ ప్రస్తావన ఏంటి? కనానీయులు పెరిజ్జీలు వీళ్ళ ప్రస్తావన ఏంటి? ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? అక్కడ ఎందుకు రాయించాడు తెలుసా? కనానీయులు పెరిజ్జీలు ఎవరు? విగ్రహారాధికులు. కనానీయులు పెరిజ్జీలు దేవుని ఎరగనటువంటి వారు. అవునా? అబ్రహాము ఎవరో దేవుడు తెలుసా తెలీదా? దేవుని ఎరిగినటువంటి వాడు అబ్రహాం. సో గొడవ జరుగుతుంది. వారున్న ప్రాంతం ఎవరున్నారు? వాళ్ళతో పాటు కనానీయులు పెరిజ్జీలు ఉన్నారు, అంటే విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు గొడవ ఆడుకుంటా ఉంటే? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం గొడవ ఆడేసుకుంటున్నాం, సంఘం మన గొడవ అయిపోయింది. దేవుని ఎరగని వారు చుట్టూరు ఉన్నారు, రికార్డ్ అయినా బాగా. ఏమనుకుంటారు? ఇలా దేవుని పిల్ల క్రైస్తవులా వీళ్ళింతే అనుకోరా? అబ్రహమ్మ లోత వీళ్ళిద్దరూ బంధువులే కదా, వీళ్ళకేంటిది ఇలా కొట్టుకుంటున్నారు అండి అనుకోరా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కనానీయులు పెరిజ్జీలు అన్యజాతి వారు ఉన్నారు. మీ దేవుని నమ్మిన వారు ఇలాగే గొడవలు ఆడుకుంటారా? పరిశుద్ధాత్మ అందుకనే రాయించాడు. అక్కడ కనానీయులు పెరిజ్జీలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వచ్చారు. ఆ మంద కాపర్లకి ఏ మంద కాపర్లకే గొడవ వచ్చింది. గొడవని అబ్రహాము అంటే దేవుని ఆత్మతో నడిపింపబడినటువంటి అబ్రహాము ఒక చక్కటి మాట మాట్లాడతాడు అక్కడ కింద వచనాల్లో. అద్భుతం. చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో ఉండేది కాబట్టి, చూడండి అండర్లైన్ చేసుకోండి పెన్ ఉన్నవాడు, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏంటి మనం దెబ్బలాడుకుంటాం? మనం కాదు, నీ మంద కాపర్లు నా మంద కాపర్లు దెబ్బలాడుకుంటాం ఏంటి? మనం బంధువులు.
దేవుని సంబంధం, దేవుని బిడ్డలం, మన బంధువులు. మనం కలహం ఏంటి? మనకు కలహాలేంటి? మనం బంధువులు, రక్త సంబంధికులు. అట్ ది సేమ్ టైం క్రీస్తునందు తిరిగి లేచిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా బాప్తిసం పొందుకుని, రక్షణ పొందుకుని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు రక్త సంబంధులు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తమే మిమ్మల్ని ఏం చేసింది? బంధువులు చేసింది. క్రైస్తువులు ఎప్పుడయ్యారు మీరు? బాప్తిసం తీసుకుని లోకాన్ని విడిచి క్రీస్తు శరీరములో, సంఘములో ఎప్పుడైతే నువ్వు సభ్యుడు అయ్యావో అప్పుడే క్రైస్తవుడు. నీకు క్రీస్తు దేవునికి సంబంధం లేదండి. నువ్వు క్రైస్తవుడు అంటే ఎవరి సంబంధం అనుకుంటున్నావు? దేవుని సంబంధి, దేవుని పిల్లలం. మనకి సంబంధం ఉంది. క్రైస్తవులు, క్రీస్తుని ధరించుకున్న వారు. అలాంటి మనము రక్త సంబంధికులు. ఓకే, శారీరక సంబంధం రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం అందరం బంధువులము. గుర్తుపెట్టుకోండి సంఘ విశ్వాసులారా. మీ విశ్వాసాలని మీరందరూ వేరే వేరే కుటుంబాలు, వేరే వేరే ఇంటి పేర్లు, వేరే వేరే ప్రాంతం వారికి ఉండొచ్చు, కానీ క్రీస్తునంతా మీరందరూ కూడా సమానము. ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ శరీరమే ఆయన సంఘము. మనకు కలహాలు ఏంటి? మనకు వివాదాలు ఎందుకు? మనందరం రక్త సంబంధం కదా క్రీస్తులో. నువ్వు క్రీస్తునందు నువ్వు ప్రియ సహోదరుడు, క్రీస్తునందు నువ్వు ప్రియ సహోదరివి. కాదంటారా? వాక్యం అది చెప్తుంది. బల్ల కొద్ది మరి చెప్పగలను. క్రీస్తునందు మనం సహోదరులం కాదా? నీకు మనకి రిలేషన్ లేదండి క్రీస్తునందు? మన క్రైస్తవులం, క్రీస్తుని ధరించుకున్న వారం, క్రీస్తుని కలిగిన వారం. మనకు వివాదాలు ఏంటి? అబ్రహాం అన్నాడు లోతు కాపులతో, మీరు నేను మనందరం కూడా రక్త సంబంధికులు, మనకు వివాదాలు ఎందుకు? అబ్రహాం అద్భుతంగా మనం రక్త సంబంధికులము క్రీస్తునందు. గుర్తుపెట్టుకోండి, మనకి రిలేషన్ ఉంది, సంబంధం లేదనుకోకండి. మన క్రైస్తవులు, క్రీస్తుని కలిగిన వారం, అంగీకరించిన వారం, ధరించుకున్న వారం. భౌతికంగా మీ కుటుంబానికి ఆ కుటుంబానికి రిలేషన్ లేకపోవచ్చు, కానీ క్రీస్తునందు మీరు అందరూ సమానము, ఐక్యత కలిగి ఉన్నారు, ఐక్యమై ఉన్నారు. మీరు ఆయన శరీరంలో ఏకమై ఉన్నారు మీరు. ఇంకా వివాదాలు ఎందుకు? మనకి కలహాలు ఎందుకు? ఆలోచన చేయండి ప్రియ సంగమా, ఆలోచన చేయండి. ఇంకేమన్నాడు? ఎందుకంటే ఆ ప్రాంతంలో కనానీయులు, పెరిజీలు ఉన్నారు, వారు అన్యజాతి వారు. వారు ముందు మనం చులకనైపోమా? అబ్రహాము దేవుడు అంట, వాళ్ళ పిల్లలంటే కొట్టుకు చేస్తున్నారు అనుకోరా? అనుకుంటారు లేదా? ఇలా క్రైస్తవులు అంట, వీళ్ళందరూ ఇంతేనంట అనుకోరండి. మనం దేవుని నామమే కదా దూషణ పడుతుంది వారి మధ్య. ఆలోచన చేశారా? అది పట్టించుకోవట్లేదు, ఆలోచన చేయట్లేదు. అరే, క్రీస్తు సంఘ సభ్యులు మనం, క్రీస్తు శరీరంలో అవయవాలు ఉన్నాం మనం ఎందుకు కొట్లాడుకోవడం? మనం ఎందుకు దెబ్బలాడుకోవడం? క్రీస్తునందు మనందరం ఏకమై ఉన్నాం కదా, ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు కదా. ఆలోచన చేయండి. అబ్రహాం అప్పుడు, ఈ దేశం అంతటా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. ఈ దేశం మన దగ్గరే ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తాడు? నేనే కదా నేను తీసుకొచ్చాను, నేనే కదా ముందు నేను మంచి చూసుకుని వెళ్ళిపోతాను అబ్రహాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, లోతుకి ఇచ్చాడు. నువ్వు కుడికి వెళ్తా, నేను ఎడంకి వెళ్తాను, నేను ఎడంకి వెళ్తాను, నువ్వు కుడికి వెళ్ళు. ఫస్ట్ ఆప్షన్ లోతుకి ఇచ్చాడు. నేనే కదా నేను తీసుకొచ్చాను, ఫస్ట్ ఛాయిస్ నాదే, ఫస్ట్ ఆప్షన్ నాదే అనలే. చక్కగా చూసుకున్నాడు సొదొమ ప్రాంతాన్ని, మైదాన ప్రాంతాన్ని చూసుకున్నాడు. నేను అటు వెళ్తానన్నాడు. ఓ రైట్, వెళ్ళు. అబ్రహాంకి ఏం మిగిలింది? మంచి ప్రాంతాన్ని చూసుకున్నాడు, సొదొమ ప్రాంతం. చక్కగా కన్నులకి ఎంతో గొప్పగా కనపడుతుంది సొదొమ బొమ్మట. సొదొమలో దిగాడు. అబ్రహాం ఆపోజిట్కి వెళ్ళాడు. అన్ని గుట్టల కొండల రాళ్ళు, కానీ అందులో హెచ్చించాడు అబ్రహాం. చూడండి, ఆలోచన చేయండి. సో అబ్రహాము లోతు విషయంలో వివాదం కలిగినప్పుడు అబ్రహాము మాట్లాడే మాటలు మనం చూస్తే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక, మనం బంధువులు. అమ్మ, మన అందరం ఏమలో క్రీస్తులో బంధువులు, మనకి రిలేషన్ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరులారా అనరా ఎవరో?
క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకు సంబంధం ఉంది. ఆ సంబంధం ఒక క్రీస్తు రక్తము ద్వారా ఏర్పడింది. ఆలోచించేయండి. భౌతికంగా మనకి రిలేషన్ లేకపోవచ్చు, మనం పెట్టుకునే ఏంటి, కానీ క్రీస్తునందు మనందరం కూడా బంధువులము, క్రైస్తవులము, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము. సంఘం అనే రాజ్యంలో, సంఘం అనే కుటుంబంలో మనందరం సభ్యులము. ఇప్పుడు ఒక కుటుంబంలో గొడవ జరిగింది, ఆ కుటుంబంలోనే గొడవ జరిగింది. ఎంతసేపు ఉంటుందండి? కాసేపు ఉండదు. దేవుని కృప వల్ల నిజంగా మన సంఘంలో చిన్న అలజడి లేగినా కానీ వెంటనే సర్దుమడిగింది. నిజంగా ఇక్కడ బంధువులు ఎలా ఉన్నారో వారు కూడా బంధువులేనంట. నాకు వెళ్తే కానీ తెలియదు. ఆ రోజు సాయంత్రం చక్కగా వెళ్ళి పరామర్శించి వేరే గారిని అయితే వాళ్ళ బంధువులు అని చెప్పారు. నాకు అందరూ బంధువులే. ఎందుకు ఇంకా అంటే భౌతిక సంబంధం రిలేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం అంతకు మించి ఆత్మీయంగా మనకి క్రీస్తునందు బంధుత్వం ఉంది. క్రైస్తువులు మనం. ఆ బంధాలు బంధుత్వాలు పోతాయేమో భౌతికంగా, కానీ బంధం విడవతో ఎడబాయిన బంధం. అదినే ఎంత మధురము యేసుని ప్రేమ అంటారు చూసావా? బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన మనందరం కూడా ఏకమై ఉన్నాం ఆయన ప్రేమలో. క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు, అట్టి ప్రేమలోనే మనందరం కొనసాగాలి. సో భౌతికంగా రిలేషన్ నుండి కూడా ఆత్మీయంగా కూడా మనం రక్త సంబంధికులము, బంధువులము. ఇక్కడ ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు పోతాయేమో, కానీ ఆ బంధం మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచికూడదు. విడివని ఎడబాయినటువంటి ప్రేమ, ఆ బంధం, అది గొప్పతనం. సో అలాంటి బంధుత్వం కలిగిన వరం గొడవలు పడతామా? దేవునితో బంధుత్వం ఉన్న మనము గొడవలు పడతామా? ఆలోచన చేస్తే చూసారా, మనమే ఆశ్చర్యపోతాం. అంటే దేవుని సంబంధాలు మనం, పరిశుద్ధులు మనం, పరిశుద్ధ జనాంగం మనం. అవునా? దేవుని ప్రజలు. అట్టి వారు ఎలా ఉండాలో అదే పౌలు గారు కొలసీలు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్తాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రికలో 3వ అధ్యాయము ఒకసారి చూడండి ఎలా ఉండాలని చెప్తున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే చక్కటి మాటలు జ్ఞాపకం వస్తాయి మనం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుకుంటే చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మనం ఎవరమంట? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు. మనం ఎవరమంట? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసిన ఎడల, ఒకడు అనుకుని ఎడల ఒకరికి ఒకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి. ఎందుకు క్షమించమంటున్నాడు? ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. ప్రభు క్షమించడు మనల్ని. ఈ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే, మీరు అపరాధులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, అయినా కానీ మిమ్మల్ని క్షమించాడు. చూసారా? ఆయన ఎలా అయితే మిమ్మల్ని క్షమించాడో అలాగే మీరు కూడా ఒకరినొకడు క్షమించుకోండి. హృదయాలు తెరిచి వాక్యాన్ని వినండి. అద్భుతంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి.
ఆ? కళ్ళట నీళ్ళు వస్తాయి నిజంగా అందరికి. ఆ? చూడండి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి, వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకొనడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఇందు నిమిత్తమే మీరు ఒకే శరీరంగా పిలువబడ్డారు. ఆ శరీరంలో మీరు అందరూ ఎలా ఉన్నారు? అవయవాల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక అవయవంతో పాటు ఇంకొక అవయవం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే శరీరము అభివృద్ధి చెందది, క్షేమాభివృద్ధి అవుతుంది. లేకపోతే ఆ శరీరము అనారోగ్యానికి గురవుతుంది, కుంగిపోతుంది, పతనం అవుతుంది. సో కాబట్టి పౌలు కొలసీ పత్రికలో చక్కగా చెప్తున్నాడు, మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. ఎందుకంటే ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాము, క్రీస్తునందు మనం అందరం ఇప్పుడు సమీపస్థులమయ్యాము. మనం ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంట? దూరస్తులుగా ఉన్నామంట. ఎఫెసీ పత్రికలోనే చూడండి 2వ అధ్యాయంలో చక్కటి మాట. ఒకప్పుడు మునుపు స్థితి ఎలా ఉందంట? ఎఫెసీ రాసిన పత్రికలోనే చూడండి 2వ అధ్యాయము, త్వరగా ముగించుకుందాం. 13వ వచనం చూడండి. అపోజిషన్ పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. భౌతికంగా మీకు రిలేషన్ లేకపోవచ్చు, కానీ క్రీస్తునందు మీరు అందరూ సమీపంగా ఉన్నారు. అంటే ఈ లోకానుసారంగా మీకు రిలేషన్ లేదనుకోండి, దూరపు బంధువులు అంటారు చూసారా, అసలు మాకు బంధుత్వమే లేదనుకోండి, మాకు బంధుత్వం లేదండి, మాకు వారెవరు తెలియదండి. కానీ మీరు క్రీస్తునందు ఎలా ఉన్నారంట? సమీపస్తులుగా ఉన్నారు, రిలేషన్ ఉంది. మీకు లోకానుసారంగా మీకు బంధుత్వం లేకపోవచ్చు, కానీ క్రీస్తు మనల్ని రక్త సంబంధికులుగా చేశాడు, బంధువులను చేశాడు, క్రైస్తవులను చేశాడు. క్రీస్తునందు అందరూ కూడా సమానము. ఆలోచించేయండి. సో చాలా వివాదాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కూడా ఒక్కొక్కటే బయటకు వస్తుంది. ఇస్సాకు కూడా అట్ ది సేమ్ టైం. ఇస్సాకు విషయంలో కూడా ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు కరువు వచ్చినప్పుడు గెరారను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అబీమెలెకుతో ఏమొస్తుంది చూడండి, వివాదం ఎక్కడ కూడా. ఆదికాండము 26వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అబ్రహాం దినాల్లో వచ్చినటువంటి కరువు లాంటిదే మరొక కరువు ఇస్సాకు గారి టైంలో కరువు వచ్చినప్పుడు ఆయన గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి చూడండి, ఫిలిష్తీయులు ఎవరు? దేవుని ప్రజల, అన్యుల? ఫిలిష్తీయులు అన్యులు, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతానికి ఇస్సాకు వచ్చాడు, దేవుడు పిలుచుకున్నాడు అక్కడికి వెళ్ళు అన్నప్పుడు చూడండి, అబ్రహాం దినమాల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకుకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. మీ అందరూ తెలిసిన తర్వాత విషయం, నువ్వు పరదేశిగా ఉంటున్నావు. పరదేశిగా ఉన్న ఇస్సాకుని దేవుడు ఎంతో గొప్ప చేశాడు. ఎంతలా తెలుసండి? అబీమెలెకు కుళ్ళిపోయేంతగా. ఏంటి, పరదేశిగా వచ్చావు, మాకంట విస్తారంగా చాలా ఉన్నవాడు అయిపోతున్నావు, ధనికుడు అయిపోతున్నావు ఇస్సాకు, ఇక్కడి నుంచి వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అబీమెలెకు. కానీ అబీమెలెకు మాట చెప్పి అసలు ఒక్క మాట మాట్లాడు ఇస్సాకు, వెళ్ళిపోతాడు. చూడండి, అతని తండ్రి అయిన అబ్రహాం దినములో అతని తండ్రి దాసులు చూడండి అక్కడ 13వ వచనం చూడండి, అతను మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చను. చూడండి, అతనికి గొర్రెలు, ఆస్తియు, గొడ్లాస్తియు, దాసులు, గొప్ప జనసమూహము కలిగి ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. 14వ వచనంలో అసూయపడ్డారు. ఎందుకంటే ఏంటి, మా ఊరుడు కాదు, పక్క ఊరు నుంచి వచ్చి నువ్వేంటి ఇక్కడ మాకు మించిపోతున్నావు,
ఇంత ధనవంతుడు అయిపోతాం ఏంటి? అసూయ పడిపోయినట్టు ఫిలిస్తీన్ అంటే లోకల్గా ఉన్నవాళ్ళు. ఏంటి మా ఊరోడు కాదు బయట ఊరోడు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నువ్వు ఎంత అభివృద్ధి చెందుతున్నావో అసూయ పడిపోయారంట. అక్కడి నుంచి ఇస్సాకుని వెళ్ళిపోమన్నారు. అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడువు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను. ఇక్కడే వివాదం చెలరైతుంది. ఎక్కడ? ఎవరి కాపర్లకే? చూడండి 20వ వచనం. అప్పుడు గెరారు కాపర్లకు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. సో ఇస్సాకు వెళ్ళిన చోట బావి తవ్వితే అక్కడ నీళ్ళు వస్తాయి. ఆ వచ్చిన నీళ్ళని చూసి ఈ గెరారు ఉన్న లోకల్ పీపుల్స్ ఆ నీళ్ళు మాయి వెళ్ళిపోయి నుంచి ఆ బావు మాది అన్నారు. మరలా ఒక్క మాట మాట్లాడి సార్ గొడవ పెట్టుకోవాలంటే ఎంతసేపు అండి? ఇస్సాక్కి అబ్రహాం గొడవ పెట్టుకోవాలంటే ఎంతసేపు అండి? లోతుతో నేను తీసుకొచ్చాను నిన్ను, నీ కాపర్లు ఏంటి తిరగబడుతున్నారు మా కాపర్ల మీద? నేనే కదా నేను తీసుకొచ్చాను. నేను తీసుకోకుండా అక్కడే వదిలేసి ఉంటే ఐగుప్తు ఏడాదిలో ఏమైపోతుంది నువ్వు? కానీ విడిచిపెట్టలే అబ్రహాం లోతుని. ఈవెన్ లోతు సొదొమ గొమొర ప్రాంతాన్ని దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేసే ముందు కూడా లోతుని జ్ఞాపకం చేసుకోలేదా? లోతు కోసం ఆలోచించలేదండి అబ్రహాము? చూడండి, ఆనాటి విశ్వాసులకి ఈనాటి విశ్వాసులకి ఎంత వ్యత్యాసము. తోటి విశ్వాసం ఇబ్బంది పడుతుంటే ఆనందించే విశ్వాసులు ఉన్నారు, కానీ ఆదుకునే విశ్వాసులు ఉన్నారండి నిజంగా? చాలా తక్కువ మంది. లోతుకి కష్టం వచ్చింది. లోతు ఉన్న ప్రాంతాన్ని, సొదొమ గొమొర ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. అబ్రహాము దేవునితోనే తెగించడానికి మాట్లాడి, దేవా 50 మంది నీతిమంతులు ఆ సొదొమ ప్రాంతంలో ఉంటే అందుని బట్టి నువ్వు అందరిని నశింపజేస్తావంటే, లేదు ఆ 50 మందిని బట్టి నశింపజేయనంటాడు. అలాగే 45కి వస్తాడు, 30 మందికి వస్తాడు, 40కి వస్తాడు, 30కి వస్తాడు, 20 మందికి వస్తాడు. ఎందుకు తిప్పాలండి? ఎందుకు? ఒక లోతు కోసం. అవునా? అంటే లోతున్న ప్రాంతం ఎలా ఉంది చూడండి. అది ఎలాంటి ప్రాంతం అంట? ఆదికాండం చూడండి 13వ అధ్యాయంలోనే లోతు దిగిన ప్రాంతం ఎలాంటి వారితో తెలుసండి? చూడండి 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం 13వ వచనంలో సొదొమలో దిగుతాడు లోతు. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఆ ప్రాంతంలో ఉన్నాడు ఈయన. అందుని బట్టి దేవుని ఒకరితో ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు అబ్రహాము లోతు గురించి ఆలోచించేశాడు. ఎందుకంటే మనం రక్త సంబంధికులు, మనం బంధువుల గురించి ఆలోచన చేసుకోమండి. అంటే క్రైస్తవులు ఏంటంటే మనం క్రీస్తునందు బంధువులు ఏంటంటే మనము ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచన చేసుకోమండి. చేస్తాం. లోతు గురించి ఆలోచన చేశాడు. ప్రభువా, నువ్వు నాశనం చేసే ప్రాంతంలో 50 మంది నీతిమంతులు అంటే వాళ్ళని కూడా నాశనం చేస్తావు నువ్వు, ఎంత అన్యాయం అన్నట్టుగా అన్నాడు. లేదు దేవుడు, లేదు నేను వారిని బట్టి వారిని ఉంచి మిగతా వాళ్ళు నాశనం చేస్తాను. 45 మంది ఉంటే నాశనం చేస్తామన్నాడు, 40 మంది ఉంటే నాశనం చేస్తామన్నాడు, 30 మంది అన్నాడు, 20 మంది ఉంటే నాశనం చేస్తామన్నాడు. ఇంతకీ ఉన్నది ఒకే ఒకడు అక్కడ, లోతు కుటుంబం ఉంది అక్కడ అంతే. వారిని సేవ్ చేయడానికి, కాపాడమని చెప్పడానికే ఈ ప్రయత్నం, ఈ తిప్పలన్నీ. ఆలోచించేయండి. వివాదాన్ని ఏం చేసుకున్నాడు? సమాధాన పడ్డాడు. వివాదం చెలరేగే ముందు సమాధాన పడ్డాడు. చక్కగా నువ్వు అడ్డు వెళ్తావా? వెళ్ళు, ఫస్ట్ చాయిస్ నీకే, నేను ఇటు పోతాను. నువ్వు అడ్డు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. మంచి నీ ఇష్టం, నువ్వు నచ్చిన ప్రాంతం నువ్వు చూసుకుని వెళ్ళు. నాకు నచ్చిన ప్రాంతం నువ్వు కుడి వెళ్తే నేను ఎడ వెళ్తాను, నువ్వు ఎడ వెళ్తే కుడి వెళ్తాను, కుడి వైపుకి వెళ్తాను. చూడండి, అద్భుతం. సమాధానం పడ్డాడు. ఇస్సాకు కాపర్లతో గొడవ వచ్చినప్పుడు కూడా ఇస్సాకు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఆశీర్వదిస్తాను. ఎందుకని అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటాడు. ఇస్సాకు దేవుడు అక్కడ తోడున్నదే ఇస్సాక్కి. ఇంకేంటి భయం? అది ఏం మాట్లాడు, దేవుడు నడిపిస్తున్నాడు. నాకేంటి దిగులు, నాకేంటి భయం అనుకున్నాడు. అబ్రహాము అలా అనుకున్నాడు, ఇస్సాకు అలా అనుకున్నాడు. ఎక్కడైతే జగడం వస్తుందో, గొడవ రాబోతుందో తగ్గాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడలేదండి అబ్రహాము.
ఆకాశ నక్షత్రం వలె సముద్రంలో ఇసుక రేణువులంతా విస్తారంగా సంతానాన్ని అభివృద్ధి చేసి తన మాట వెళ్ళదా మాట ప్రకారం దేవుడు ఎంతలా అభివృద్ధి పరిచాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబుని ఆయన జనాంగంగా ఇజ్రాయేలుగా మార్చుకున్న దేవుడు మాట తప్పుతాడా? ఎన్నటికీ కూడా వివాదం వచ్చింది, సమాధానం పడ్డాడు. ఇస్సాకు టైంలో కూడా అదే వివాదం 26వ అధ్యాయంలో కూడా వచ్చింది. దాన్ని చక్కగా ఇస్సాకు గొడవ వచ్చినప్పుడు ఆయన కూడా సేమ్ ఎంతలా అంటే మరలా అభిమేలకు వచ్చి ఇస్సాకు దగ్గరికి సమాధాన పడేంతగా ఒక అభిమేలకు అన్యయిస్తుడైనటువంటి అభిమేలకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడతాడు, నిజంగా ప్రమాణం చేసుకుంటాడు, ఒక నిబంధన చేసుకుంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎంతలా దేవుడు నేను హెచ్చిస్తున్నాడంటే బాబు, అందుని బట్టి నువ్వు మా మీదకి రాకు, మేము మీ మీదకి రాము, అసలు మీతో మాకు గొడవ ఏమొద్దు అంటాడు అభిమేలకు. నీతో గొడవలు ఏమొద్దు, నిబంధన చేసేసుకుందాం అంటే అభిమేలకే వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన ఇస్సాకు అంతకంతకు అభివృద్ధి చెందుతుంటే భయం పుట్టింది అభిమేలకు. ఎప్పుడైతే విస్తారంగా ఎదుగుతున్నాడో ఆక్రమించుకుంటాడేమో భయం వచ్చేసింది అభిమేలకు. వచ్చినప్పుడు వెళ్ళాడు, ఇస్సాకు ప్రాంతానికి వెళ్ళాడు అభిమేలకు. వెళ్ళి సమాధాన పడదాం, నిబంధన చేసుకుందాం, ఎందుకంటే అబ్రహాము దేవుడు నీకు తోడున్నాడు, అందుకనే నువ్వు ఎంతలాగా ఆశీర్వాదం పొందినవాడు అని గ్రహించుకున్నాడో. చూసారా, అద్భుతం కదా. వివాదాన్ని చక్కగా మలుచుకున్నాడు. 3 ఆయన కూడా జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకా చివరికి యాకోబు గారు. అవునా, యాకోబు గారు అయితే ఇంక చెప్పలేదు. ఈయన యాసావు గారితో ఏమైంది, బయటికి వెళ్ళిపోతాడా, చిక్కుడికెళ్ళి అంట, గుర్తొచ్చిందా? అవునా, వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడో లాబాను గారి దగ్గరికి పడతాడు. వచ్చి అక్కడ రాహేల్ గారిని ఇష్టపడతాడు. మీ అందరికీ తెలిసిన స్టోరీయే. రాహేల్ గారి బదులు లాబాను ఏం చేస్తాడు, లేనే ఇచ్చి రాహేల్ని ఇచ్చి చేస్తాడని చెప్పి అసలు మోసగాడు. అవునా. సో పెళ్లి టైంలో మరి ముసుగేసి ఉంటాడో ఏం వేసి ఉంటాడో తెలియదు, మొత్తం చెప్పు కళ్ళని లే అని చేస్తాడు. తెల్లని చూడగానే లాభం దగ్గరికి వెళ్ళి, ఇదేంటి నేను రాహేల్ని ఇష్టపడితే నాకు లేని కట్టబెట్టేసేవేంటి, ఇది చాలా దారుణం, చాలా అన్యాయం, రాహేల్ అంటే నాకు ఎంత ఇష్టం, నేను ప్రేమించాను, నాకు అదే కావాలంటే సరే దీన్ని క్యాష్ చేసుకున్నాడు లాభాన్ని. ఇంకొక 7 ఏళ్ళు, అలాగే ఎన్ని ఏళ్ళు చేసుకున్నాడు చాకరీ. సో యాకోబు గారికి కూడా లాబాను గారితో వివాదం చాలా రేగింది. ఖచ్చితంగా ఏం చేస్తాడు యాకోబు, అంత చాకరీ చేసుకున్న యాకోబు లాబాను కుమారులు సణుక్కుంటాం వింటాడు యాకోబు. అసలు ఎక్కడొస్తుందండి ప్రాబ్లం, లాబాను కుమారులు ఏంటి, యాకోబు మన దగ్గరికి వచ్చి మన ఆస్తిపాస్తులు మన మందల్ని తీసుకుని మనకంటే ఉన్నవుడైపోయాడు, ఇదంతా మన వల్లే కదా, మన నాన్న నీకు ఆశ్రయం ఎత్తనే కదా, ఆ సహోదరుని నీకు పిచ్చి పెళ్లి చేతనికి ఎంత నీకు కలిసి వచ్చేసింది, మా వల్లే కలిసి వచ్చేసిందని మాట్లాడతాడు. ఆ మాటలో యాకోబు చెవిన పడతాయి, బాధపడతాడు, ఫీల్ అవుతాడు. ఏంటి ఎంత తేలిగ్గా అనుకుంటున్నారు నన్ను, 20 ఏళ్ళు కొలువు చేయించుకుని ఎంత కష్టపడ్డాను, నీ మందలు కాసాను, నీ మందలో గొర్రె పిల్ల ఏదన్నా మృగం వచ్చి లాక్కెళ్ళిపోతే ఆ మందలో ఆ పోయిన గొర్రెకి ఆ ఖర్చు నేనే పెట్టుకున్నాను, నేనే భరించుకున్నాను, నా జీతంలోనే కదా కట్ చేసుకున్నారు. ఎంత బాధపడతారో తెలుసా అండి యాకోబు నిజంగానే. చూడండి 31వ అధ్యాయమా చివరి అక్కడిగా యాకోబు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో 31వ అధ్యాయంలో చూడండి ఏమనుకుంటారు, అసలు వివాదం ఎక్కడ మొదలవుద్దంటే చూడండి 31వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూద్దాం. లాబాను కుమారులు అనుకుంటారంట, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినేను. చెవులు పడ్డాయి. ఏమవుతుంది అప్పుడు అంటాడు చూడండి, మరియు అతడు
లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదే. లాబాను ముఖం ఎలా ఉందంట? ఫస్ట్లో యాకోబు గారు లాబాను ముఖం చూసినప్పుడు ఎలా ఉందో అలా లేదంట. నిన్న మొన్న చూసిన ముఖంలో లేదే. చాలా మంది మనం కూడా అంతే, ఇది నిన్న మొన్న బాగున్నాడు, ఈరోజు ఏదో అయింది, నా ముఖం చూస్తున్న మొహం పక్క తిప్పేసుకుంటున్నాడు అనుకో మనం. అదే జరుగుతుంది. నిన్న చూసిన ముఖంలో లేదంట. చూడండి, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా. చూడండి, యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు గారు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఇస్సాకు గారు. అయ్య బాబు, ఇందాక కదా మాట్లాడుకున్నాం ఇస్సాకు గురించి. సో యాకోబు తండ్రి ఏంటంటే ఇస్సాకు దగ్గరికి బయలుదేరాడు. మొత్తం ప్యాకప్ చేసుకున్నాడు, మొట్టమొదటి చదువుకున్నాడు, యావదాస్తి శుభ్రంగా చదువుకున్నాడు. లే దగ్గరికి రాహేల్ దగ్గరికి వచ్చాడు. మనం వెళ్ళిపోతాం, ఎంతో శ్రమ పట్టాను, నన్ను అవమానిస్తున్నారు, మనం వెళ్ళిపోతాం, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం అని ప్యాకప్ అయ్యారు, మొట్టమొదటి చదువుకున్నారు. చూడండి 20 వచ్చిన 31వ అధ్యాయంలో చూడండి, మొత్తం అంతా చదువుతాం, ఇంటికి వెళ్తాం, చదువు 31వ అధ్యాయం బాగా అర్థమవుతుంది. యాకోబు తను పారిపోవచ్చున్నాడని సిరియావాడిన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చుని వాడాయను. చూడండి, అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటే తెలుస్తుంది లాబాన్ గారికి. తెలవగానే వెంటనే వెనకాల వస్తూ ఉంటాడు. వస్తూ వచ్చినప్పుడు ఎదురు పడతాడు. 25వ వచనం చూడండి, 26వ వచనం చూడండి. అప్పుడు లాబాను ఎదురు పడతాడు. లాబాను యాకోబు ఎదురుపడినప్పుడు అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నాకు కుమార్తెను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోవు నన్ను మోసపుచ్చితివేలా? సంబరముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారతోనూ నేను సాగనంపుదనే, అంటే బ్యాండ్ మేళంతో నేను సాగనంపుతాను కదా నేనే, నాకు చెప్తే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు చాలా తప్పు అంటే వివాదం చాలా రైతుంది చూసారు అక్కడ అన్నప్పుడు. సో వెళ్తే వెళ్ళావు, కానీ నువ్వు నా దేవతల విగ్రహాలను దొంగిలించుకు వెళ్ళిపోతున్నావు. ఎందుకు దొంగిలించింది ఎవరు? సందట్లో సడేమి అంటారు కదా. రాహేల్ గారు వెళ్తా ఆ విగ్రహాన్ని సంచులు వేసుకుని వచ్చేది. పాపం ఈయనకి తెలవదు, యాకోబుకి తెలుసా? తెలీదు. లాభం ఏమనుకుంటాడో, నువ్వు వెళ్తే వెళ్ళు, నీ తండ్రి మీద ప్రేమ ఉంటే వెళ్ళు, వెళ్తే వెళ్ళావు. కానీ చూడండి అక్కడ రాయబడ్డాయి మాటలు, 30వ వచనమా, నీ తండ్రి ఇంటి మీద నీకు బహు వాంచగలవాడవే వెళ్ళగోరిన వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలితవనగా. వెంటనే యాకోబు గారి కోపం ఏంటి? ఒకవేళ అలాంటిది నేను పట్టుకెళ్తాడు ఖచ్చితంగా మనదండనే చేస్తాం అలాంటి వాడికి అంటే తెలీదు యాకోబుకి. కానీ రాహేలు తీసుకొస్తుంది. రాహేలు తీసుకొస్తుంటే ఇలా యాకోబు గారికి తెలియదు. వివాదం చల్లదగినప్పుడు చూడండి 36వ వచనం చూడండి, యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహం ఏమి? నేను చేసిన పాపం ఏంటి? కోపడ్డాడు యాకోబు, కోపడ్డాడు, కోపం వచ్చింది లాబాన్ మీద. నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులో ఏది దొరికిను? నీ వారి ఎదుట అది ఎట్లు తెచ్చిపెట్టను అని చెప్తూ చూడండి బాధపడుతున్న మాటలు చూడండి. 38వ వచనం, ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఇంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదే, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదే, దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. నీకు అసలు ఏ కీడు చేయలే. ఒకవేళ నష్టం వచ్చిందో ఆ నష్టం నా శాలరీని కట్ చేసుకున్నావు కదా, నేనే బరాయించుకున్నాను కదా. పగట ఎందు దొంగలింపబడిన దాన్ని, నేటి రాత్రి ఎందు దొంగలింపబడిన దాన్ని నేను నా యొద్ద పుచ్చుకుంటుని, నేను ఇలాగుంటుని. చూడండి ఇంకేమన్నాడు, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి.
నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడి దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వడ్డి చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభంతో చెప్పాను. ఎంత బాధపడుతున్నాడు నిజంగా. నీ మంద నేను కాయలేదా? నువ్వు నా జీతం 10 సార్లు మార్చేసావే, అయినా ఒక మాట మాట్లాడలేవు. సమాధాన పడుతున్నాడు. చివరికి లాభాన్ని కూలవుతాడు. కూలయి అత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకుని చక్కగా నీ ఆస్తి నాది కాదా, నా ఆస్తి నీది కాదా అంటాడు. నీది నాది కాదా, నీది నాది కాదా అంటాడు కదా. మనం అంటాం కదా, నాది నీది నీది నాదా అనరా. అలాగే అన్నాడు అక్కడ లాభం. రియలైజ్ అయ్యాడు. వివాహం చెలదగింది, కూలి చేశాడు. అంటే సమాధాన పరిస్థితి ఎవడు ఎవడే అది ఉంటారండి. ముందు మాట్లాడుకున్నారు, కూర్చుని చర్చించుకున్నారు. ఇక్కడ లాభాను బాధపడ్డాడో, యాకోబు బాధపడ్డాడు. యాకోబు ఎంత బాధపడ్డాడు? 20 ఏళ్ళు కొలువు చేశానే, నీ మందలో గొర్రె పిల్ల తప్పిపోయినా, ఒకవేళ దుష్టముగా తినేసినా దాని ఖర్చు అంతా నేనే బనాయించుకున్నాను కదా, నేనే పెట్టుకున్నాను కదా. నా జీతం 10 మార్లు మార్చినా నేను ఏమైనా మాట్లాడాను? ఆ నీళ్ళు కొలువు చేయించుకున్నానే, ఒక మాట కూడా మాట్లాడలేదే. అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉన్నాడే, నన్ను నడిపించిన ఆ దేవుడు నాకు తోడలేకపోతే నేను ఎంత వాడిని అవ్వాను, అయ్యేవాడిని అన్నప్పుడు లాభాను ఆలోచన చేశాడు. చక్కగా వారిని రాళ్ళ కుప్ప వేసుకుని, నీకు నాకు ఇక వివాదాలు ఉండకూడదు అని ఆ కుప్పకు ఒక పేరు ఎడతారు. రాళ్ళ కుప్ప వేసుకుంటారు, దానికి ఒక పేరు ఎడతారు. అంటే ఆ టైంలో నిబంధన గుర్తు, వివాదం ముగిసిపోయింది. సో పౌలు కూడా అదే విషయాన్ని, సో ఏ వివాదాలు కూడా సంఘంలో చొరపడకుండా దాన్ని సామరస్యంగా మనం పరిష్కరించుకోవాలి. ఎందుకంటే పౌలు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు కూడా ఆ సంఘంలో చాలా వివాదాలు ఉంటాయి. క్లోయి ఇంటి వారి ద్వారా తెలుసుకుని ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు. మొదట అధ్యాయంలో ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు కనపడదు. చూడండి, చివరికి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు కనపడదు. 10వ వచనం చూడండి. 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఈ విషయం ఎలా తెలిసిందంట? మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయి ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. నాకు తెలిసింది. వివాదాలు మానేయండి. మీరందరూ ఏకభావంతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏక హృదయంతో గడిచిన వారంలో చెప్పుకోండి. ఏక హృదయం గలవారు ఎలా ఉంటారంట? హత్తుకుంటారు దేవుణ్ణి. మనం క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారం. క్రీస్తు మనకి ఏం చేశాడు? దేవునికి మనకే మధ్యవర్తిగా ఉండి మనకు ఒక బంధాన్ని ఏర్పరిచాడు. బంధం అంటే తెగిపోయిన బంధాన్ని క్రీస్తు ద్వారా కలిపాడు, సమాధానకర్తగా, మధ్యవర్తిగా. ఎందుకంటే దేవునికి నరులకి మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. ఎందుకంటే బంధం తెగిపోయింది. మానవులు చేసినటువంటి పాపాల వలన దేవునికి నరులకి బంధం తెగిపోయింది. ఆ ప్రేమ బంధం అనేది తెగిపోయింది. తెగిపోయినప్పుడు ఆ బంధాన్ని మరలా, ఆ బంధానికి బాటలు వేసిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిమిత్తమైన లోకానికి వచ్చాడు. నరులకి దేవునికి ఆ బంధాన్ని పునరుద్ధరించడానికి, కలపడానికి ఆయన వచ్చి దాని కొరకే ఆయన ప్రాణం పెట్టి దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను దేవునికి పిల్లలుగా ఆయనే ఆ బంధాన్ని ఏర్పరిచాడు. సో అలాంటి బంధుత్వం కలిపండి. ఇది భౌతిక సంబంధమైన బంధుత్వం లేకపోయినా కానీ క్రీస్తునందు మనందరం కూడా ఎలా ఉన్నాం? ఒకే శరీరంలో అవయవాల్లా ఉన్నాము. సో అందుని బట్టి కక్షలు కార్పణ్యాలు లేక ఏకభావంతోనూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంట.
అట్ ది సేమ్ ఏ మాటలు నేను కూడా ఇక నుంచి ఆ, ఎలాంటి గొడవలు కలహాలు, ఎందుకంటే క్రీస్తునందు మనం ఒకే శరీరంలో అవయవాలు ఉన్నాం. సో గొడవలొద్దు, కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు. క్రీస్తుని కలిగిన వారు మనం క్రైస్తువులు, మనకు ఒక బంధుత్వం ఉంది, మనం రక్త సంబంధికులు. ఆ బంధం ఏర్పరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఇది మొదలుకొని ఏ వివాదాలు లేకుండా, ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఖచ్చితంగా అపవాదిగాడు చొరపడతాడు, సంఘాన్ని చెదరగొడతాడు. సో ఆలోచన చేసి ఇక్కడి నుంచి ఎలాంటి తారతమ్యాలు, వివాదాలు, కలహాలు, గొడవలు ఏమి లేకుండా క్రీస్తునందు మనందరం సమానమని, ఆయన శరీరంలో అవయవాలను మనం గుర్తెరిగి ఒక అవయవం బాధపడితే మిగతా అవయవాలన్నీ ఎలా అయితే బాధపడతాయో, ఒక అవయవం ఘనత వహిస్తే హెచ్చిస్తే అవయవాలన్నీ ఎంత సంతోషిస్తాయో, ఆ సంతోషించే సంఘముగా మనం ఉండాలని. సో ఇబ్బంది పడే అవయవంలా కాకుండా ఎప్పుడైతే సంఘం క్షేమాభివృద్ధి అవుతుందో అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ, ఇక్కడి నుంచి ఎలాంటి తారతమ్యాలు ఏమీ లేకుండా, ఎందుకంటే మనం బంధువులము. ఎంతమంది ముగ్గురు జ్ఞాపకం చేస్తాం. అబ్రహాము మనం బంధువులమే అంటాడు లోతుకాపులతో. ఇస్సాకుని జ్ఞాపకం చేశారు, యాకోబు గారిని జ్ఞాపకం చేశారు. సో మరి గొడవలు, వివాదాలు చెలరేగిన కానీ ఎంత చక్కగా సాల్వ్ చేసుకున్నారు. ఆలోచించేయండి, మన క్రైస్తవులు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? అన్యుల మధ్య ఉన్నాము. వారు చూస్తారు, దేవుని నామం దూషింపబడుతుంది. ఆలోచించేయండి, మనలో మనం ఒకవేళ ఏమైనా ఉంటే పరిష్కరించుకున్నాము, కూర్చుని మాట్లాడుకున్నాము, ఏమైనా వివాదాలు ఉంటే. సో ఇక్కడి నుంచి ఇలాంటి ఏమి ఉండవని మరి నేను విశ్వాసం ఇస్తున్నాను. సంఘం ఇక్కడి నుంచి మరి ఐక్యత కలిగి బలమైనటువంటి మరి స్థిరమైనటువంటి కట్టడంలా మరి బలమైనటువంటి పిల్లలుగా ఉండాలని, అందులో విశ్వాసాలందరూ కూడా సత్యానికి ఆధారంగా ఉండాలని, మరి నడవాలని, మరి ఏటువంటి కలహాలు కల్మషాలకి నుంచి ఏమీ రాకుండా మరి దేవుని ఆత్మ సహాయంతో సంఘాన్ని అంతటినీ క్షేమాభివృద్ధి ప్రారం వైపు నడిపించాలని, మరి విశ్వాసులుగా అవయవాలు మనం మీరందరూ కూడా దినదినము అభివృద్ధి చెందుతూ ఆయన కృపలోను ప్రేమలోను మరి వర్ధించలాగున ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలం మనందరికీ కూడా, ముఖ్యంగా సంఘానికి తోడైంది నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రభు బల కార్యక్రమాన్ని ఎవరు నడిపిస్తారు? రావు త్వరగా శ్రీనుబాబా, ఊర్ల శ్రీనుబాబు ప్రభు బల కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఆ సమయాన్ని శ్రీనుబాబుకి అప్పగిద్దామండి.